సంఘ సవాసం, సంఘ పరిచర్య చేయొచ్చా అంటే నన్ను అడిగితే మాత్రం చేయొచ్చు అంట. ఎందుకంటే సేవకుడు పరిచర్య చేస్తుంటే దానికి సపోర్టుగా సంఘం అనే మనం, విశ్వాసులనే మనం సపోర్ట్గా ఉండాలి. అవును, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. మోషే చేతులు ఎత్తినప్పుడు వాళ్ళు గెలుస్తున్నారు, చేతులు దింపినప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారు. అక్కడ ఊరు అరహోను మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ మోషేని తీసుకుపోయి బండ మీద కూర్చోబెట్టి చేతులు పైకెత్తి సపోర్టుగా నిలబడ్డారు. అవును, అప్పుడు నిలబడ్డప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారు. ఏ సవాసం? సంఘ సవాసం, పరిచర్య సవాసం. అవును, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చూడండి, ఆ మోషేకి హెల్ప్ చేసి చేతులు పైకెత్తి ఆ పరిచర్య చేసిన ఊరు అర్హోను పిల్లగాళ్ళు ఉన్నారు కదా, దానికి అతి పవిత్రమైన మందసం తయారు చేయడానికి వాళ్ళని ఒక్కరు నిలబెట్టుకున్నట్టుగా కానొస్తుంది. అవును, ఎందుకంటే ఆ పవిత్రమైన మందసం చేయడానికి ఊరు అర్హోను కుమారులు వాడుకున్నాడు దేవుడు. అవును, ఈరోజు దేవుడు పరిచర్యలో నువ్వు కూడా పాల్గొంటున్నావా? ఈరోజు నీ పిల్లల్ని వదిలిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? నీ పిల్లలు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఒక గొప్ప పరిచర్యగా వాడుకుంటాడు. అవును, ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు పరిచర్య ఉందంటే మాత్రం ప్రతి ఒక్క పనిలో నేనున్నాను అని ముందు వేసేవాడిగా ఉన్నట్లయితే మాత్రం దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన ఆయన ఎంతో మేలు చేసేవాడిగా ఉంటాడు.